హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. రవ్వ అండి, బియ్యం రవ్వ 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. రవ్వ పొడిలాడాలంటే ఆయిల్ వేసుకుంటేనే చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఇది కుక్కర్లో కానీ లేదా రైస్ కుక్కర్లో కానీ లేదా ఇట్లా విడిగా అయినా పెట్టుకొని ఉడకబెట్టేసుకోవచ్చు. అట్లా పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ చిల్లీ, టమాటా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బీన్స్ కూడా మనం ఏవి ఉంటే వెజిటబుల్స్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది రవ్వతో చేసుకున్న బిర్యానీ అనమాట, రవ్వ బిర్యానీ. అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే కలర్ మనకి బాగా వస్తుంది. పసుపు మనకి యాంటీబయాటిక్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. నేను పసుపు గమ్ములు పసుపే వాడతాను. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ బియ్యం రవ్వని వేసేసుకోవాలి. ఎప్పుడు ఉప్మాగా చేసుకుంటామో బియ్యం రవ్వ ఉప్మా, బియ్యం రవ్వ పులిహోర చేస్తామో వెరైటీగా ఉంటుందని ఇట్లా బిర్యానీ లాగా చేశానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రవ్వ వేసుకున్నాక కలుపుకోవాలండి. చక్కగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి. మనం ఎలాగో రవ్వ ఉడకబెట్టేసి ఉన్నాయి, వెజిటబుల్స్ మొత్తం కూడా శుభ్రంగా మగ్గిపోయి ఉన్నాయి. ఇది వేసి కలిపేసేయటమేను, ఎక్కువసేపు వేపాల్సిన అవసరం కూడా ఉండదు. మొత్తం మసాలాలు అంతా కూడా మొత్తం కలిసిపోతే చాలండి. మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా సరదాగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.